హలో అండి, హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. సో ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో ఈ రోజు వచ్చేసి వినాయక చవితి రోజు బ్లాగ్ ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అనేది స్టార్ట్ అవుతుంది, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ముగ్గుతో స్టార్ట్ చేస్తున్నానండి. నేను ఫ్రైడే నైటే ముగ్గు వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ముగ్గు వేసే టైం వచ్చేసి 11:30 అనమాట. సో పిల్లలు పడుకునేసరికి లేట్ అయింది. 11కి పడుకుంది చెర్వీని పడుకోబెట్టేసి వచ్చి నేను ముగ్గు వేసుకుంటున్నాను. మార్నింగ్ ఇల్లు క్లీనింగ్ చేసుకొని పూజ చేసుకునేసరికి లేట్ అవుతుంది అనేసి ముందే రోజు నైట్ నేను ఇలా ముగ్గు వేసుకుంటున్నాను అనమాట, సింపుల్గా. ఇంకా పైన కింద వచ్చేసి ఇలా బార్డర్ వేసాను సింపుల్గా. సో అక్కడికి ఫుల్గా నిద్ర వస్తుంది. 12 అయింది. ఇంకో కంప్లీట్ అయ్యేసరికి ఒక ½ అవర్ టైం అనేది తీసుకుంది ఇదంతా చేయడానికి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, ఎర్లీ మార్నింగ్. సో చూడండి, రాత్రి నిద్ర వచ్చేసరికి ముగ్గు కొంచెం బార్డర్ అటు ఇటుగా వచ్చేసింది. ముగ్గు మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ ఇల్లు క్లీన్ చేసుకున్నాను. గుమ్మానికి పువ్వులు అండ్ మామిడి ఆకులతో డెకరేట్ చేశాను. ముగ్గులో కూడా కొన్ని పువ్వులు పెట్టాను గుమ్మానికి ఇటు సైడు. అండ్ ఇక్కడ వచ్చేసి పూజ రూమ్ అనమాట. పూజ రూమ్కి వచ్చేసి ఇవి ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్వి, అవి పెట్టాను అనమాట. సో నేను కూడా స్నానం చేసి వచ్చాను. ఇంకా పూజ చేసేద్దామనేసి పూజ అనేది స్టార్ట్ చేశాను. పిల్లలు పడుకున్నారు, ఇంకా లేవలేదు. నేను వచ్చేసి ఈసారి చాలా సింపుల్గా చేసుకుంటున్నానండి. ఎందుకంటే లాస్ట్ టైం అందుకు చెర్వి చిన్నగా ఉన్నదనేసి లాస్ట్ ఇయర్ కూడా చేసుకోలేదు. అండ్ ఈ ఇయర్ కూడా కుదరలేదండి. ఎందుకంటే ముందు రోజు నుంచి కొద్దిగా చెర్విత ఎందుకో ఊరికనే ఏడుస్తుంది. అంటే ఎత్తుకోవాలని బాగా సతాయిస్తుంది. ఎప్పుడు తన పక్కనే కూర్చుని ఎత్తుకోవాలనేసి. నేను దేవుడి దగ్గర కూర్చున్న తర్వాత ఇంకా బాగా ఏడుస్తాను అనమాట. నాకు బాగా తెలుసు, ఎందుకంటే నాకు ఎప్పుడు అలానే జరుగుతుంది. ముందంతా కామ్గా ఉంటారు పిల్లలు. నేను కరెక్ట్ దేవుడి దగ్గర కూర్చునేసరికి వాళ్ళు ఏడుపు అనేది స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళంతా వాళ్ళు ఏడిపిస్తే నేను పూజ చేయడం ఎందుకనేసి ఇంకా ఈసారి ఎలాగో వినాయకుడిని నిమజ్జనం చేసుకోవడానికి కుదరదు కదా. అంటే మాకు ఎదురుగా పార్కులో వినాయకుడిని పెడుతున్నారు. నేను వినాయకుడి విగ్రహం తెచ్చుకుంటే పూజ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే అక్కడ ఇస్తంటే వినాయకుడిని నిమజ్జనం కోసం అనేసి. ఈసారి అది కూడా లేదు కదా. ఇంట్లో ఒక వినాయకుడి ఫోటో ఉంది కదా, ఆ వినాయకుడి ఫోటోకి సింపుల్గా పూజ అనేది చేస్తున్నాను అనమాట, ఎక్కువ చేయలేదు. అండ్ ఈ సంవత్సరము అంటే నేను లాస్ట్ వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోలేదు. మా మామయ్య వాళ్ళ నాన్నగారు చనిపోయారని, అంటే వాళ్ళ సంవత్సరికం అయిపోయింది. ఈ వినాయక చవితితో ఇంకా పూజ అనేది స్టార్ట్ చేశాను.
ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ అష్టోత్తరం చదివేసి ఇంకా పూజ అనేది కంప్లీట్ చేసేసాను. అండ్ ప్రసాదాలు కూడా ఏం చేయలేదండి, ఎందుకంటే వాళ్ళని చూసుకోవడానికి నాకు టైం సరిపోవడం లేదు. అందుకాక నైట్ లేట్ అయింది పడుకునేసరికి. నేను పూజ దగ్గర కూర్చున్నాక ఎలాగో ఏడుస్తారు వాళ్ళు, అది నాకు బాగా తెలుసు. ఎందుకు అనేసి అంత అంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటే నేను పూజ చేసుకోవడం, అందుకని సింపుల్గా పూజ చేసుకున్నాను. సో ఇంకా ఇప్పటి నుంచి మేము అన్ని పండుగలు సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఇంకా నేను దేవుడికి ప్రసాదం వచ్చేసి చలివిడి, వడపప్పు, పానకం పెట్టాను. అండ్ ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్, బనానా పెట్టాను అనమాట. అంటే ఒక 5 రకాలుగా ఉంటుంది కదా దేవుడికి ప్రసాదం అనేసి అలా పెట్టాను. ఇంకా పానకం కూడా చేశాను. ఇంక ఇక్కడ వచ్చి దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారతి ఇస్తున్నాను అనమాట. వాళ్ళు లేచేసరికి పూజ అనేది కంప్లీట్ చేసుకుంటాను. లేదంటే నేను దేవుడి దగ్గర కూర్చున్న తర్వాత ఇంకా ఎక్కువ ఏడుపు స్టార్ట్ చేస్తుంది పాప. అందుకనేసి పాప లేవలేదు. ఇంకా అక్కిర వచ్చేసి లేచాడనమాట. వచ్చి నేనేం చేస్తున్నానో వచ్చి చూస్తున్నాడు పక్కన నించొని. సో హారతి ఇచ్చేసి పూజ అనేది కంప్లీట్ చేసేసాను. అక్కడికి నాకు 9 అయింది టైము. సో ఈసారి వచ్చేసి చాలా సింపుల్గా చేసుకోగలుగుతా దేవుడు అని దండం పెట్టుకున్నాను దేవుడికి, అంతే. ఇంకా నెక్స్ట్ ఇయర్ పాప కొంచెం పెద్ద అవుతుంది కదా, అప్పుడు వీలైతే చేస్తాననేసి దేవుడికి దండం పెట్టుకున్నాను, ఇంకంతే. అండ్ అకిరాకి స్నానం చేయించాను. స్నానం చేయించేసి ఇంకా వాడు కూడా వచ్చి దేవుడికి దండం పెట్టుకున్నాడు. సో ఈసారి వచ్చేసి చాలా సింపుల్గా చేసుకున్నాను పూజ అనేది, ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు కష్టంగా ఉంటుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను ఈ పూజ చేసుకోవడం ఎందుకు అంత అంటే చేసుకోబుద్ధి కాదనమాట. వాళ్ళు ఏడుస్తూ ఉంటే నేను ఇక్కడ దేవుడి దగ్గర కూర్చుంటే, అందుకనేసి ఇలా సింపుల్గా చేసుకున్నాను. అండ్ అకిరాకి స్నానం చేయించేసి వచ్చి ఇక్కడ అకిరావి బుక్స్ పెడుతున్నాం అనమాట దేవుడి దగ్గర పెట్టేసి, అక్కడ కుంకుమ అందుకు పెడుతున్నాను బుక్స్కి. అలా బుక్స్కి పెట్టిన తర్వాత ఇంకా అకిరా కూడా దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. చూడండి ఈ విధంగా వడపప్పు, పానకం, చలివిడి ఇంకా ఫ్రూట్స్ పెట్టేసి ఇంకా కానిచ్చేసి అనమాట. ఈ ఇయర్ వచ్చేసి వినాయక చవితి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకిరాకి ముందు రోజు టీచర్ ఆన్లైన్ క్లాస్లో ఇలా పేపర్ కప్ ఉంటుంది కదా, ఆ కప్తో గణపతిని ప్రిపేర్ చేశారనమాట. కింద పడితే ప్రసాదాలు ఇటు పెడితే అకిరా టీచర్ చెప్తుంటే అకిరా ఇలా ప్రిపేర్ చేశాడు ప్రసాదమా. సరే, ఆ గణపతిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టమంట, అంటే ప్రసాదాలు తింటాడంట స్వామి, అందుకని అక్కడ పెట్టు ప్రసాదం తింటాడు అని చెప్తున్నాడు నాకు. అండ్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పూర్ణం కజ్జికాయలకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక పెద్ద గంట వచ్చేసి గోధుమ పిండి, నేను అదే గంటతో ఒక గంట వచ్చేసి మైదా పిండి, రెండింటిని కూడా తీసుకొని జల్లించుకుంటున్నాను. జల్లించుకొని కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా మా సైడ్ ఎలా ఉంటే పూర్ణం కజ్జికాయలు దేవుడికి నైవేద్యంగా పెడతామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి పూర్ణం కుడుములు అని కూడా అంటారు కొంతమంది వీటినే. అండ్ పాల తాలికలు ఇలాంటివన్నీ ఏం చేయమండి, మేమైతే పూర్ణం కజ్జికాయలు పెడతాం దేవుడికి నైవేద్యంగా. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి మొత్తం బాగా కలుపుతున్న పిండి అంతా కూడా కలిపి మూత పెట్టి పక్కన పెట్టాను. ఇక్కడ వచ్చేసి వడలు వేద్దామనేసి తెల్ల శనగలు ఉంటాయి కదా, కాబూలీ శనగలు ఉంటాయి కదా, వాటిని రాత్రి నానబెట్టి పెట్టాను అనమాట. ఇలా నానబెట్టిన వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను వడలు ప్రిపేర్ చేసేద్దామనేసి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మనకు స్పైస్కి తగ్గట్టు గ్రీన్ చిల్లీస్ అనేటివి యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ ఒక 4 వరకు యాడ్ చేస్తున్నా గ్రీన్ చిల్లీస్. అదేవిధంగా కొద్దిగా అల్లం ముక్కని కూడా యాడ్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఇలా కలుపుకొని మూత ఉంచుకొని వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసామనుకోండి మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోతే వడలు అనేటివి అంత టేస్ట్ బాగోదన్నమాట. అందుకే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ వడల పిండి అనేది. చాలా బాగుంటాయి ఈ టేస్ట్ అనేది తెల్ల శనగలతో వడలు అనేటివి. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను క్రిస్పీనెస్ కోసం. చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట. స్పూన్ మరి చిన్న స్పూన్ కాదు, మీడియంగా ఉంది, ఆ స్పూన్తో యాడ్ చేశాను బియ్యం పిండి. అదేవిధంగా ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, అదేవిధంగా కరివేపాకును కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కొత్తిమీరని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక 1/2 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇందులో ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్లోనే తేమ ఉంటుంది కదా, ఆ తేమతోనే సరిపోతుంది, మరీ లూజ్ అయిపోతుంది. ఒకవేళ లూజ్ అయిపోతే ఇంకొంచెం బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. నేను ఈ స్టవ్ మీద వచ్చేసి పూర్ణంని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ప్రెషర్ కుక్కర్లో 2 కప్పులు శనగలు తీసుకొని 1 గంట ముందు నానబెట్టుకొని కడిగేసి వాటిని ఇలా కుక్కర్లో వేసి విజిల్స్ ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. మెత్తగా అయ్యాయి అనమాట. ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం తురుమును యాడ్ చేసుకున్నాను. అంటే నేను ఇక్కడ 2 కప్పుల శనగపప్పు తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల వరకు బెల్లం తురుమును కూడా వేసుకున్నాను. ఈ తురుమును కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉంటుంది, లూజ్గా తయారవుతుంది కదా. బెల్లం అంతా మెల్ట్ అయ్యేటప్పుడు ఇంకా దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మనము. అది కుక్ అయ్యేలోపు ఇంకా వడలు ప్రిపేర్ చేసేద్దామని ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, ఆయిల్ వచ్చి ఉంటుంది కదా మనకి, ఆయిల్ పేపర్ని పెట్టుకున్నాను కవర్ని. ఆ కవర్ మీద నేను ఇక్కడ వడలు అనేటివి ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా. చూడండి మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో వడలు అనేటివి ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడ నేను వచ్చేసి మీడియం సైజులో ప్రిపేర్ చేద్దామనేసి ఉండని తీసుకున్నాను. సో ఒకవేళ లూజ్ అయితే కనుక బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. సో ఈ వడలు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి టేస్ట్ అనమాట. ఈ విధంగా పలుచగా ఒత్తుకోవాలన్నమాట. మరీ పలుచగా మరీ మందం కాకుండా కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చే విధంగా వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే మనకు ఒకసారి ఆయిల్ ఎన్ని వరకు సరిపోతాయో అన్ని వరకు మనం ఈ ఆయిల్ పేపర్ మీద ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. ఎందుకంటే పైన కై లోపల అలాగే ఉంటాయి అన్నమాట పిండి మాదిరిగా, అందుకనేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కుక్ చేసుకోవాలి. చూడండి రౌండ్గా వచ్చాయన్నమాట విరిగిపోకుండా. ఇప్పుడు ఈ పేపర్ని ఒకసారి ఈ పిండి అంతా తీసేసుకొని మనము అదే గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని వాటర్తో కడగాలన్నమాట. వాటర్తో కడిగి మళ్ళీ వడల మాదిరిగా వేసుకోవాలన్నమాట. కొద్దిగా మీడియం సైజులో పిండి తీసుకొని వడల మాదిరిగా ప్రెస్ చేసుకుంటూ మధ్యలో హోల్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. నేనైతే హోల్ ఏం అవసరం లేదనేసి ఈ విధంగానే వడలు అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి ఒక సైడ్ టర్న్ అయిన తర్వాత ఇంకో సైడ్కి వీటిని ఫ్లిప్ చేసుకోవాలి. 2 వైపులా కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ వడలు అనేటివి. ఈ పక్క వచ్చేసి పూర్ణం అనేది ప్రిపేర్ అవుతుంది. చూడండి మెత్తగా తయారైపోయింది అండ్ గట్టిగా కూడా వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ పూర్ణాన్ని మనం పూర్తిగా చల్లారనివ్వాలి పూర్ణం కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవడానికి. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి వడలు అనేటివి తయారైపోయాయి అనమాట. అంటే నేను మొత్తం ప్రిపేర్ చేయలేదండి, ఒక రోజుకి సరిపోయేమైనా ప్రిపేర్ చేశాను. ఇంకొద్దిగా పిండి మిగిలింటే అది వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను నెక్స్ట్ డే చేయొచ్చు అనేసి. సో మనం ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఫ్రిడ్జ్లో ఉంచుకొని నెక్స్ట్ డే యూజ్ చేయొచ్చు. మరి ఎక్కువ లేట్ చేయకండి, మళ్ళీ స్మెల్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి లెమన్ రైస్కి తిరువాత అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసినదే కదా అనేది ఇది వీడియో అనేది షూట్ చేయలేదన్నమాట. ఇంకా వడలన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా పూర్ణం కజ్జికాయలను ప్రిపేర్ చేస్తున్నాను. సో పిండి మాత్రం చాలా బాగా నానింది. 1 గంట సేపన నానబెట్టుకోవాలి మనం వీటికి పిండి అనేది. ఇప్పుడు నేను వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. కొద్దిగా గోధుమ పిండిని వేసుకొని రోల్ చేసుకోవాలి. మనము పల్చగా మరీ మందంగా చేసుకోకూడదు, మీడియంగా వీటిని రోల్ చేసుకోవాలి. అంటే మనం కజ్జికాయలు అనేవి ఏ సైజులో చేయాలనుకుంటున్నామో ఆ సైజులో పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. నేను వచ్చేసి చిన్న సైజులో చేస్తున్నాను, అందుకనేసి ఇలా తీసుకున్నాను అనమాట. పిండి అనేది ఈ విధంగా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి ఈ రోల్ని. ఇప్పుడు ఇందులో పూర్ణంని ఇలా సిలిండ్రికల్ షేప్లో మాదిరిగా అనుకొని మధ్యలో ఉంచుకోవాలి. అండ్ ఎడ్జెస్కి వచ్చేసి వాటర్తో తడుపుకుంటున్నాను. నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదండి, ఎప్పుడు చేయనమాట పూర్ణం కజ్జికాయలు. ఒక వినాయక చవితికి మేము చేసుకునేది పూర్ణం కజ్జికాయలని, అందుకనేసి చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ చేయలేదు, అంతకుముందు ఇయర్ చేయలేదు అనమాట. ఈ ఇయర్ చేస్తున్నాను 2 ఇయర్స్ తర్వాత, అందుకే పెద్ద ఎక్స్పీరియన్స్ అనేది పోయింది. అండ్ ఎడ్జెస్ వచ్చేసి ఇలా తేమ చేసుకుంటే మనకు ఈ ఆయిల్లో వేసిన వెంటనే విరిగిపోకుండా ఉంటాయన్నమాట. తర్వాత ఎడ్జెస్ని కలిపేసి ఈ విధంగా ఫోర్క్తో డిజైన్ చేశాను. నాకు ఫోల్డ్ చేసేసి సరిగా రాదనమాట, అందుకే చూపించలేదు. కొంచెం అతుకులు మాదిరి వస్తుంది, నాకు సరిగా రాదనమాట ఫోల్డ్ చేసేది కజ్జికాయని. ఇందాక వడలు ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ పెట్టాను అనమాట ఫ్రై చేసుకోవడానికి. చూడండి ఇది వచ్చేసి ఫోల్డ్ చేశాను, అంతగా రాలేదనమాట నీట్గా. సో కొన్ని వచ్చేసి ఫోర్క్తో పెట్టాను, కొన్ని వచ్చేసి ఫోల్డ్ చేశాను కజ్జికాయల మాదిరిగా. సో మనం ఖచ్చితంగా ఎడ్జెస్కి
తేమ అప్లై చేసుకొని మనం ఈ కజ్జికాయలను ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా అవి ఆయిల్లో వేసిన వెంటనే విరిగిపోవు అనమాట. సో నేను వచ్చేసి ఈ టిప్ ఫాలో అవుతాను కజ్జికాయలు చేసేటప్పుడు. సో చాలా రోజుల తర్వాత అంటే 2 years తర్వాత చేసిన కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది లేదు కజ్జికాయలు ప్రిపేర్ చేయడానికి. చూడండి, వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను అన్నీ కూడా ఒకటే రోజు ప్రిపేర్ చేయలేదండి. అప్పటికే నాకు 12 అలా అయింది టైము. పిల్లలతో వాళ్ళకి స్నానాలు చేయించి టిఫిన్ తినిపించి వంట స్టార్ట్ చేసి కంప్లీట్ అయ్యేసరికి 12 అనేది అయ్యింది. ఇంకా చరిత ఏడుస్తుంది అనమాట, అంటే ఎత్తుకోవాలని ఏడుస్తుంది బాగా. ఇంకా కొద్దిగా పూర్ణం మిగిలి అంటే ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను. అండ్ ఈ లెమన్ రైస్కి తిరువాత వేసుకున్నాను కదా, ఆ తిరువాతని ఈ రైస్లో కలుపుకుంటున్నాను అనమాట. కలుపుకొని ఇంకా లెమన్ రైస్, పూర్ణం కజ్జికాయలు, వడలు అంతే. అంటే ఇంకేం ప్రిపేర్ చేయలేదు. అంటే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకోవడానికి కొద్దిగా టైం అనేది సరిపోతుంది. అందుకే ఇంకా ఏం ప్రిపేర్ చేసుకోలేదు. ఇప్పుడు చూడండి, చరిత వచ్చింది నా దగ్గరికి. ఏమ్మా ఏడుస్తున్నావు చెర్వి? ఏమి ఊరుమా ఊరు ఎత్తుకోనా? ఎత్తుకుంటా. వంట అంతా కంప్లీట్ సరికి కిచెన్ అంతా ఈ విధంగా ఉందనమాట. ఇంకోసం పిల్లల్ని పడుకోబెట్టేసి పని అంతా చేసుకోవాలి. ముందు వాళ్ళ ఫుడ్ తినిపిద్దామని ఇంకా అరిటాకు తీసుకొని ఇంకా దేవుడి దగ్గర పొద్దున ప్రసాదం పెట్టాను కదా, వడపప్పు, పానకము, చలివిడి అండ్ పూర్ణం కజ్జికాయలు కొద్దిగా నెయ్యి వేసి పెట్టామన్నమాట. సో చూడండి, చరిత రెడీ అయిపోయింది తినడానికి. ఇంకా నిద్ర వస్తున్నట్టుంది, అందుకే బాగా సతాయిస్తుంది అనమాట ఎత్తుకోవాలనేసి. చూడండి, అసలు కింద కూర్చోదు, ఎప్పుడు అమ్మ వాళ్ళు కూర్చోవాలని ఇంకా పెట్టుకొని తింటున్నాను అనమాట. నేను, అకీరా అండ్ మా ఆయన వీడియో తీస్తున్నాను పక్కన ఉన్నాడనమాట. సో వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసి నలుగురం ఒకే అరిటాకులో కూర్చొని తిన్నామన్నమాట. సో చాలా రోజుల తర్వాత ఇలా తినడం అనమాట పిల్లలతో కలిసి ఇలా ఒకే అరిటాకులో. సో అసలైన పండగ అనమాట మా ఇంట్లో వచ్చేసి. సో ఇక్కడ చూడండి, అకిరా నేను దేవుడి ప్రసాదం అని అంటే దేవుడి దగ్గర పెట్టాను కదా, చలివిడి వడపప్పు అందుకు కళ్ళకు అద్దుకొని తింటున్నాను. సో నన్ను చూసి అకిరా కూడా చూడండి ఎలా చేశాడో. అది వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ క్లిప్ చూసి చాలా నవ్వు వచ్చింది. చూడండి, ఇప్పుడు పాపకు కూడా పెడుతున్నాడు చూడండి, కళ్ళకు అద్దేసి పాప నోట్లో కూడా పెడుతున్నాడు. వాడు ఎలా కళ్ళకు అద్దుకొని తిన్నాడో పాప కూడా కళ్ళకు అద్దుకొని అలాగే తినిపించాడు అనమాట. నాకు చాలా నవ్వు వచ్చింది వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు. అండ్ ఏమేమి ఐటమ్స్ చేశానో వాటి పేర్లు కనుక్కుంటున్నాను చూడండి. వీడియోలో సాంగ్ వస్తుంది కదండి, అందుకే మ్యూట్ చేశాను అనమాట. సో సాంగ్ వచ్చిందానికి మళ్ళీ నాకు కాపీరైట్ ఇష్యూస్ అనేటివి వస్తాయని అందుకే ఇంకా మ్యూట్ చేసేసాను వెంటనే. ఇంకా పిల్లలకి ఇద్దరికి తినిపించాను. అంటే అకిరానే తింటున్నాడు ఈరోజు. అంటే ఇలా పెట్టేసరికి వాడు నేనే తింటా అన్నాడు, అందుకనేసి తనేది తినమన్నాను. ఇంకా చెర్వికి వచ్చేసి నేను తినిపించాను అనమాట. సో టీవీ చూస్తూ తింటున్నాము. కొంచెం రిలాక్స్డ్గా ఉందనమాట. పొద్దునుంచి లేచి పని చేసరికి కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యి అనమాట. కంప్లీట్ అయిపోయిందండి, లంచ్ కంప్లీట్ అయిపోయింది. పిల్లలకి కూడా తినిపించేసి వాళ్ళని పడుకోబెట్టేసి వచ్చాను. సో చెరువు ఇందాక ఏడుస్తుంది కదా బాగా, సో తను పడుకుంది. సో ఇప్పుడు నేను వచ్చి కిచెన్ క్లీన్ చేయాలి. ఒకసారి ఎట్లందో చూడండి కిచెన్ మొత్తం చూడండి, ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు నేను వచ్చేసి ఈ సింక్లో ఉండే గిన్నెలు మొత్తం కంప్లీట్ చేయాలన్నమాట. వాళ్ళు పడుకున్నారు కదా, మళ్ళీ ఈవినింగ్ 4కి లేచేసి వాళ్ళకి పాలు కాచి వాళ్ళు స్నానం చేయాలి. సో ఈ బిజీ అనమాట. సో ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.